ఇప్పుడు శివగామి ఇంట్లో ఉంది, శివగామి కాదు. ఏంటి, షాక్ అయ్యావా? లేదు, పోయినసారి గురూజీ వచ్చినప్పుడు చెప్పారు మీరు శివగామి ప్లేస్ లోకి వేరే ఎవరినో పంపించారని. శివగామిలా ఉండే ఇంకో అమ్మాయినే శివగామి ప్లేస్ లోకి పంపించాను. ఆమె పేరు చైత్ర. సోమశిల అనే ఊర్లో ఉండేవాళ్ళు. రావణ్ గారు, అసలిది కలలో కూడా ఊహించని పరిణామం. ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు. మీరు దీన్ని ఎలా సాధ్యం చేశారు? ఇది జస్ట్ బిగినింగ్ అంతే. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే, మళ్ళీ నువ్వు ఆ శివగామి ఇంట్లోకి వెళ్ళాలి. స్కూల్ ఇన్ఛార్జివి అవ్వాలి. నువ్వేం చెప్పినా అక్కడ శివగామి రూపంలో ఉన్న చైత్ర నీ మాట వింటుంది. శివగామి మొత్తం ఆస్తి పేర్లు మారాక శివగామి కథకి ముగింపు పలుకుదాం. ఆ క్షణం నుంచి నీ కొత్త జీవితం మొదలవుతుంది. అందరం కలిసి ఎదుగుదాం. ఏమంటావు? అలాగే సార్. ఈరోజు ఆది అన్న కోసం ఆయుర్వేద మందులను తీసుకురావడానికి వెళ్తున్నాం. ఆ పని ముగించుకుని రాగానే ఆ ఇంట్లోకి అడుగు పెడతాను. ఏ మందులు? ఆది అన్నకి మాట రావడం కోసం ఒక నాటు వైద్యుడి దగ్గరికి వెళ్తున్నాము. సరే, ఆల్ ది బెస్ట్. నేను వచ్చిన వెంటనే కాల్ చేస్తాను సార్. బీ రెడీ. ఓకే సార్. రావణ్ చెప్పినట్లే శివగామి ఇంటికి వెళ్లే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆస్తి మొత్తం మన పేరు మీదకి వచ్చేస్తుంది. ఆదికి నాటు వైద్యం చేయిస్తున్నారట. ఆది మీద ఓ కన్నేసుంచాలి. మాట వచ్చిందంటే మన చెయ్యి దాటిపోతాడు. సరే రావణ్ బాయ్. నందిని శివగామి ఇంటికి వెళ్ళిన తక్షణం కొత్త ఆట మొదలవుతుంది. నందిని మనకి నమ్మకస్తురాలేనా? మన మాట వింటుందా? పనయ్యే వరకు ఉంటుంది. ఒక మెకానిక్కి స్పానర్, ఎలక్ట్రీషియన్కి టెస్టర్, ఇవి వాళ్ళు ఉపయోగించే టూల్స్. మనలాంటి బిజినెస్ మ్యాన్లకి ఈ నందిని లాంటి తెలివైన వాళ్లే ఆయుధం. కొందరి తెలివి మనకి యూజ్ అవుతుంది. నాదొక చిన్న కోరిక. అడుగు, తీర్చేదైతే తీర్చేద్దాం. నాకు నీలా ఉండాలని కోరిక. ఇది కోరిక కాదు, అత్యాశ, దురాశ. నాలా నేనున్నాను కదా, నువ్వెందుకు మళ్ళీ? నువ్వు నీలాగుంటేనే బెటర్. నీకు మంచిది, నాకు మంచిది. నేను రూమ్కి వెళ్ళినప్పుడల్లా అమ్మకి తెలిసిపోయేది, కానీ నేనెప్పుడు పక్కన వెళ్ళి కూర్చున్నా కూడా తెలియడం లేదు. భవానీ, ఏంటి దగ్గుతున్నావు? చలిలో తిరగద్దు, ఫ్రిడ్జ్లో ఫుడ్ తినద్దు అని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నువ్వే కేర్ చేయడం లేదు. కోల్డ్ అయినట్టుంది. ఈ దగ్గొచ్చింది నాకు జలుబు చేసినందుకు కాదు, నువ్వు నా వైపు తిరిగి చూడాలి అని. ఎన్ని రోజులు నేను గదిలోకి ఎంటర్ అవుతున్నప్పుడే నీకు తెలిసిపోయేది. ఈ మధ్య నేను రూమ్లోకి వచ్చినా కూడా నీకు తెలియడం లేదు. నేను అక్కడే కూర్చుంటాను, నువ్వు నన్ను చూడకుండానే వెళ్ళిపోతున్నావు. అయ్యో సారీ కన్నా, నేనేదో ఆలోచిస్తూ వెళ్తున్నాను, నేను గమనించలేదు. సారీ. ఇంట్లో కూర్చుంటే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలే వస్తుంటాయి. నాకు కొంచెం బోరింగ్గా ఉంది. పద, ఇద్దరం బయటికి వెళ్ళి తిరగొద్దాం. కదా, గుడ్ ఐడియా. పద, వెళ్ళి తిరగొద్దాం. నేను చెప్పే వరకు నువ్వు ఇంట్లోంచి బయటికి రాకూడదు.
ఏంటమ్మా? అమ్మా, ఏంటి ఆగిపోయావు? పద వెళ్దాం. కన్నా మర్చిపోయాను, నేను బయటికి రాలేను. ఇప్పుడే కదా వస్తానన్నావు. క్షణంలోనే మనసు మారిపోయిందా? ఇంతకు ముందు నన్ను అడగకుండానే నువ్వు బయటకి తీసుకువెళ్లేదానివి. ఇప్పుడు నేను ఎంత అడిగినా బయటకి తీసుకువెళ్ళడం లేదు. రాను రాను నీకు నా మీద ప్రేమ తగ్గిపోతుంది. కన్నా అలా కాదు కన్నా. మరి ఇంకేంటి? ఆఫీసుకి కూడా నువ్వు వెళ్ళడం లేదు, బయటకెందుకు రావు? అది కారణం నేను చెప్పలేను. సరే అయితే నేను ఒక్కదాన్నే వెళ్తానులే. అయ్యో, ఎక్కడికి వెళ్తావు? అవన్నీ ఇప్పుడు చెప్పలేనులే. అయ్యో, ఇలా మొండికేస్తే ఎలా భవాని? కనీసం వెళ్ళేటప్పుడైనా చెప్పి వెళ్ళాలి కదా. ఇక్కడ నుంచి పక్కకి వెళ్ళి సోఫా మీద దిగులు ముఖం పెట్టి కూర్చుంటాను, సరేనా? నువ్వెక్కడికి తీసుకెళ్ళావు, నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వవు. ఇదేమైనా ఇల్లా జైలా? ఫుట్పాత్ మీద ఉన్నప్పుడే స్వేచ్ఛగా ఉంది. ఈ ఇంటికి వచ్చి నాకు స్వేచ్ఛ లేకుండా పోయింది. పంజరంలో చిలకలా అయిపోయింది నా పరిస్థితి. టైంకి తిండి నీళ్లు ఇస్తారు, రెక్కలున్నా ఎగరలేని పరిస్థితి అయిపోయింది. పక్షిగా ఉంటూ ఎగరలేనప్పుడు ఉండి ఏం ప్రయోజనం? అలాగే పాపనై ఉండి ఆడుకోవడానికి వీలైన పరిస్థితిలో ఉంటే ఏం చేయాలి? దేవుడా, వచ్చే జన్మ ఉంటే నన్ను ధనవంతుల ఇంట్లో పుట్టించద్దు, పేద కుటుంబంలోనే పుట్టించి అక్కడి సుఖంగా సంతోషంగా ఉండేలా చెయ్యి. భవాని, భవాని, ఈ పాప ఎంత తెలివైంది, ఎంత అర్థవంతంగా మాట్లాడుతుంది. కొందరి వలన ఈ పాపకి లభించాల్సిన సంతోషం, స్వేచ్ఛ అన్నీ నాశనం అయిపోతున్నాయి. పాపం. మామయ్య గారు, ఆమెకి ఇంకా జ్ఞాపక శక్తి రాలేదు కదా? ఏదైనా సమస్య ఉందా? అలా ఏం లేదమ్మా. తలకి దెబ్బ తగలడం వల్ల నరాలు కదిలి జ్ఞాపక శక్తి పోయింది. మనమిచ్చే ఔషధాలతో మెదడు నరాలు స్పందిస్తే జ్ఞాపక శక్తి వచ్చేస్తుంది. సంతోషకరమైన విషయం ఏమిటంటే మనమిచ్చే మందులకి ఆమె దేహం స్పందిస్తుంది. మొన్నటి కన్నా ఈరోజు బాగుంది.